నేను బూస్ట్, హార్లిక్స్ పౌడర్స్ ఎందుకు ఈజీగా కలిసిపోతాయి, హోమ్‌మేడ్ పౌడర్స్ ఎందుకు పాలలో ఈజీగా కలవో లాస్ట్ వీడియోలో చెప్పాను. అన్ కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను. అందులో లెసిథిన్ అనే ఒక మిక్సింగ్ ఏజెంట్ యూజ్ చేస్తారు. అండ్ మాల్ట్ ఎక్స్ట్రాక్ట్, స్టెబిలైజర్స్ ఈ 3 పదార్థాలైతే యూజ్ చేస్తారు. ఈ లెసిథిన్ అనేది పాలలో పౌడర్ ఈజీగా కలిసిపోవడానికి, అంటే అడుగు నుండిపోకుండా పైకి తేలకుండా ఈజీగా మిక్స్ అయిపోవడానికి యూజ్ చేస్తారు. ఈ మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ అనేది న్యాచురల్ స్వీట్‌నెస్ కోసం అండ్ సాఫ్ట్‌నెస్ కోసం యూజ్ చేస్తారు. స్టెబిలైజర్స్ అనేవి షెల్ఫ్ లైఫ్ కోసం. ప్యాకెట్ పౌడర్స్ అనేవి ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ ఉండాలి కదా! అందుకని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ 3 హార్మ్‌ఫుల్లా కాదనే విషయం మీద మాట్లాడుకుందాం. ఇవి ఎప్పుడు హార్మ్ కాదు, అప్రూవ్డ్ లిమిట్స్‌లో వాడినప్పుడు. ఇది అప్రూవ్డ్ లిమిట్స్‌లో వాడారా లేదా అనే విషయం మనకెలా తెలుస్తుంది? ప్యాకెట్ వెనకాల చూడండి. లెసిథిన్ అనేది ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తారనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కేవలం మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ మిగతావి మాత్రం మెన్షన్ చేశారు. ఈ స్టెబిలైజర్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే. అప్రూవల్ లిమిట్స్‌లోనే యూజ్ చేశారనుకుందాం. కానీ దీంట్లో హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ అయితే ఖచ్చితంగా వాడారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. డాక్టర్స్ మాటలు మీరే వినండి. బయట నుంచి ప్యాకెట్ పాలు లేకుంటే ఆవు పాలు, గేదె పాలు తెచ్చుకొని అందులో హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు మేడం చైల్డ్ గ్రోత్ కోసము. అది ఎంతవరకు నెసెసరీ అంటారు? అస్సలు అవసరం లేదు. అస్సలు. ఎందుకంటే అందులో మనకి పెద్ద బలమేమి ఉండదు. అందులో ఎక్కువ చక్కెర శాతం ఇవి ఉంటాయి. సో అది హెల్త్ డ్రింక్స్ అంటాం కరెక్ట్ కాదు. సో మీరే విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారో. అది హెల్తీ డ్రింక్స్ కింద అయితే రావు. హైలీ యాడెడ్ షుగర్స్ ఉంటాయి. సో ఇది హార్మ్‌ఫుల్లా కాదా అనేది మీరే ఆలోచించుకోవాలి.